ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 3 యోహానుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో సుఖముగాను సౌఖ్యముగాను ఉండవలనని నేనెంతో ప్రార్థించుచున్నానని గాయుకి అక్కడ ఒక లెటరు భక్తుడు రాస్తూ ఉన్నాడు. నిజమేనండి, మన ఆత్మ వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోక సంబంధంగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ఆత్మీయ విషయంలో మనం సన్నగిల్లిపోతూ ఉంటాం. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం వర్ధిల్లినప్పుడు భూ సంబంధమైనవన్నీ మనకు అనుగ్రహించబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ సంబంధముగా వర్ధిల్లడం అంటే ఏంటి? అసలు ఆత్మ సంబంధంగా ఎలా వర్ధిల్లుతాము? ఆత్మ సంబంధంగా మనం వర్ధిల్లాలి అంటే మరి సత్యమును అనుసరించి నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సత్యమును అనుసరించి మనం ఎలా నడుచుకుంటాం? యోహాను సువార్తలో 14వ అధ్యాయములు దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. సత్యమును అనుసరించి నడుచుకోవటం అంటే ఆయన్ను అనుసరించి నడుచుకుంటాం, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటాం, ఆయన మాదిరి కలిగి జీవించటం. ఇదేనండి సత్యమును అనుసరించి నడుచుకోవటం అంటే. మనము మరి ఈ లోకంలో సత్యం అంటే ఎవరు ఇష్టపడరు కదా, అందరూ అసత్యాన్ని కోరుకుంటారు. మరి ఇస్కరియోతు యూదాని చూసినట్లయితే 30 వెండి నాణాలకు సత్యమును ఆమె వేసుకున్నాడు. తరువాత పశ్చాత్తాపడి ఆయన తలకిందులుగా ఉరివేసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అవును, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనములో సత్యమును సంత వీధుల్లో అమ్ముకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. సత్యమును అనుసరించి మనం నడుచుకోవాలి. అసత్యాన్ని అనుసరించి నడుచుకోవటం వల్ల ఇస్కరియోతు యూదాలాగా దేవుని ఉగ్రత మన మీదకి వచ్చి పడుతుందని మనము గుర్తుంచుకోవాలి. మరి అలాగే మనము మంచి సాక్ష్యము కూడా కలిగి ఉండాలి. మన ప్రవర్తన సత్య ప్రవర్తన కలిగి మనము జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగా ఉన్నప్పుడు దేవుడిచ్చే దైవ ఆశీర్వాదాలు మనము ఖచ్చితంగా పొందుకుంటాము. ఆమేన్.